ఏపీ హిస్టరీ గ్రూప్ 2 ప్రాక్టీస్ బిట్స్. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. బృహత్పలాయనులపై పరిశోధన జరిపిన వారు విఎస్ సుక్తాంకరనిచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. బృహత్పలాయనులపై పరిశోధన జరిపింది ఎవరంటే డాక్టర్ జోహే దూబ్రే పరిశోధన చేశారు. డాక్టర్ జోహే దూబ్రే పరిశోధన చేశారు. మిగిలినవి కూడా సరైనవే. బృహత్పలాయనుల యొక్క రాజ్య స్థాపకుడు ఎవరంటే జయవర్మ. జయవర్మ బ్రాహ్మణ మతస్థుడు. అదేవిధంగా వీరి యొక్క ఇష్టదైవం చూసినట్లయితే మహేశ్వరుడు, శివుడు వీరి యొక్క ఇష్టదైవం. బృహత్పలాయనుల యొక్క ఇష్టదైవం అంటే శివుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. జయవర్మ కొండమది తామ్రశాసనాన్ని సంస్కృత భాషలో వేయించారని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. జయవర్మ కొండముది తామ్రశాసనాన్ని ప్రాకృత భాషలో వేయించారు. మిగిలిన కూడా సరైన. బృహత్పలాయనుల రాజ్యం శాలంకాయనుల విజృంభణ వల్ల అంతరించిపోయిందని చరిత్రకారుల యొక్క అభిప్రాయము. అదేవిధంగా పల్లవుల ప్రోత్సాహంతో బ్రాహ్మణ మతం విజృంభిస్తుందని, బౌద్ధ మతం పరాజయంలో ఉందని కొండమది తామ్రశాసనం ద్వారా తెలుస్తుంది. ఫస్ట్ ఆప్షన్ మాత్రం రాంగ్. జయవర్మ కొండమది తామ్రశాసనాన్ని ప్రాకృత భాషలో వేయించారు, సంస్కృతం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. శాలంకాయన రాజుల్లో గొప్పవాడు మొదటి నందివర్మని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. మొదటి అస్థివర్మ గొప్పవాడు. మిగిలిన కూడా సరైనవే. శాలంకాయనుల యొక్క రాజధాని అంటే వేంగి, ఏలూరు జిల్లాలోని పెదవేగి. అదేవిధంగా చివరివాడు శాలంకాయనుల రాజుల్లో చివరివాడు ఎవరంటే విజయస్కంధవర్మ చివరివాడు. నెక్స్ట్ క్వశ్చన్, శాలంకాయన రాజుల్లో కంతేరు శాసనాన్ని వేయించింది ఎవరు క్రింది వానిలో? విజయస్కంధవర్మ వేయించారు. కంతేరు శాసనాన్ని వేయించింది ఎవరంటే విజయస్కంధవర్మ. నెక్స్ట్ క్వశ్చన్, చండవర్మ గురించి క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. పైవన్నీ కూడా సరైన సమాధానాలే. ఇతను మొదటి నందివర్మ యొక్క కుమారుడు. అదేవిధంగా చండవర్మకి ప్రతోపోనత సామంతస్య అనే బిరుదు కూడా కలదు. అదేవిధంగా ఇతనికి అచండవర్మ అనే పేరు కూడా కలదు చండవర్మకి. పైవన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ క్వశ్చన్, శాలంకాయనుల అధికార లాంఛనం ఏమిటి? వృషభం అధికార లాంఛనం. వరాహం అనేది తూర్పు చాళుక్యుల యొక్క రాజలాంఛనం. నెక్స్ట్ క్వశ్చన్, శాలంకాయన రాజుల్లో అశ్వమేధ యాగం చేసిన ఏకైక రాజు ఎవరు క్రింది వానిలో? విజయదేవవర్మ అశ్వమేధ యాగం చేసిన ఏకైక రాజు శాలంకాయన రాజుల్లో. నెక్స్ట్ క్వశ్చన్, పెదవేగి శాసనం, కొల్లేరు శాసనం ఎవరు వేయించారు క్రింది వానిలో? రెండవ నందివర్మ వేయించారు. నెక్స్ట్ క్వశ్చన్, శాలంకాయనుల పరిపాలనకు సంబంధించి క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. అవన్నీ కూడా సరైన సమాధానాలే. వీరు రాజ్యాన్ని విషయాలుగా విభజించారు. విధంగా వీరి పాలనా కాలం నాటి గ్రామాధికారిని మతుడా అనేవారు, మతుడా అని. విధంగా వీరి కాలంలో మూలాకార భోజ పన్నులు వసూలు చేసే అధికారి అనమాట. మూలాకార భోజ అనేవాడు పన్నులు వసూలు చేసే అధికారి. శాలంకాయన పరిపాలనకు సంబంధించి పైవన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ క్వశ్చన్, భూతగ్రాహక స్వామి యముడు ఆలయం ఎవరి కాలానికి సంబంధించినది క్రింది వానిలో? శాలంకాయనుల కాలానికి సంబంధించింది. భూతగ్రాహక స్వామి ఆలయం శాలంకాయనుల కాలానికి సంబంధించినది.
నెక్స్ట్ క్వశ్చన్, శాలంకాయన రాజుల్లో ఎవరు వేద విద్యకు కేంద్రాలైన చతుర్విధాశాలను స్థాపించారు? చతుర్విధాశాలను. మొదటి అస్థివర్మ స్థాపించారు. మొదటి అస్థివర్మ యొక్క బిరుదులు చూసినట్లయితే నానా ప్రకార విజయస్య, అదేవిధంగా అనేక సమర అవస్థ విజయన్ అనే బిరుదు కూడా ఉంది. పెదవేగి శాసనం ఇతన్ని అనేక సమర అవస్థ విజయన్గా పేర్కొంటుంది. అదేవిధంగా సమరముఖ నిర్మాణ కర్మ అనే బిరుదు కూడా మొదటి అస్థివర్మకి కలదు. ఇవి కొన్ని ముఖ్యమైన ఐపీఎస్టీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.